ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ ఏంది లచ్చమ్మా, నువ్వింకా పడుకోలేదా? లేదయ్యా, మనసు నిండా ఆలోచనలు పరిగెడతా ఉండాయి. దేని గురించి లచ్చమ్మా? అదేనయ్యా, చంద్రిక పెండ్లి విషయంలో మనమేమన్నా తొందరపడినామంటావా? అదేంది లచ్చమ్మా అట్టా అన్నావు? ఏమన్నదేంది? అది కాదయ్యా, చంద్రికకి రెండో పెళ్లి చేసుకొనుడు ఇష్టం లేదు. నేనే భరత్తో మాట్లాడించి ఒప్పించిన. కాని పెళ్ళైన కాడ్నించి ఆ ఎమ్మికి సిద్ధుకి మధ్య అసలు ప్రేమనే కానస్తలేదయ్యా. అదీ కాక పెండ్లిలో భరత్ అంత గొడవ చేస్తాడని నేను అనుకోలేదు. ఆ అబ్బి ఎందుకట్ట చేసినాడో, చంద్రిక సిద్ధునెందుకు దూరం పెడతా ఉండదో నాకర్థమే అయితలేదు. మనసంతా గందరగోళంగా ఉండదయ్యా. లచ్చమ్మా, అసలు నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తా ఉండవని అనిపిస్తా ఉండదు తెలుసా? మొగుడు పోయిన కోడలికి రెండో పెళ్లి చేసేంత గొప్ప మనసు నీకు తప్ప వేరే ఎవరికుంటాది? సిద్ధు కూడా మంచి మనసున్నాడు కాబట్టి మన మాట కాదనకుండా పెళ్లి చేసుకున్నాడు. నీ వరకు నువ్వు మంచి చేసినావు. సిద్ధు వరకు సిద్ధు పెండ్లాన్ని ప్రేమించినాడు. ఆడదాకా అంతా బాగానే ఉండదు కానీ ఆ ఎమ్మి చంద్రిక పరిస్థితి ఏంది? భర్తని పోగొట్టుకున్నది, ఒక బిడ్డ ఉండాది. అది కౌశిక్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. అట్లాంటి మనిషి అన్ని మర్చిపోయి సిద్ధుతో అంత తొందరగా ఎట్టా కలిసిపోతుంది అనుకుంటే లచ్చమ్మా? దేనికైనా టైం పడుతుంది కదా. ఇట్లా పెళ్లి చేయగానే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అంటే ఎట్టా? మనసులో ఒక చిన్న బాధ ఉంటేనే ఎట్టాగా ఉంటుంది. అట్లాంటిది కౌశిక్ని మర్చిపోవడం అంటే మామూలు మాటలా చెప్పు? నాకు ఆలోచన ఉండదయ్యా, కానీ ఆ ఎమ్మిలో ఈ మధ్య చాలా తేడా కనపడతా ఉండాది. సిద్ధు ఎంతైనా తాళి కట్టిన భర్త కదా, కొంచెమైనా ఆడితో నవ్వుతూ మాట్లాడడం అట్లాంటివి ఉండాలి కదా. అసలు వాడిని చూస్తేనే కోపడతా ఉండాది. అంతకుముందు పాపని ఇడిసిపెట్టి ఉండేదే కాదు. అట్లాంటిది పాపని తులసికిచ్చేసి ఆ సంగతే పట్టించుకోవటం మానేసింది. మనతో చెప్పుకోలేని బాధలు ఆ ఎమ్మీకేమైనా ఉండాయేమోనని భయంగా ఉండదయ్యా. లచ్చమ్మా, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటానని చెప్పినాను కదా. నువ్వు భయపడ మాకు, నేనంతా తెలుసుకొని సరి చేస్తాను. ఓకేనా? నువ్వు పడుకో పడుకో రా. ముందు మౌనికని సిద్ధుగాడితో సరదాగా ఉండమని చెప్పాలి. పిచ్చిదనుకున్నాను కానీ లచ్చమ్మ బాగానే అంతా చూస్తున్నది. జాగ్రత్తగా ఉండాలా. దండాలయ్యా. నేను రాయణి సార్, వీరభద్రం గారి ఇంటి మనిషిని సార్. ఓ, ఏంటి ఇలా వచ్చావు? ఏం కావాలి? నేను అదే అడుగుదామని వచ్చినాను సార్. ఇంతవరకు మా ఇంటికి ఏ పోలీస్ ఆఫీసరు వచ్చింది లేదు సార్. అట్లాంటిది మీరు వచ్చినారు. ఎందుకు వచ్చినారో తెలుసుకోవచ్చా సార్? భరతబాబు వాళ్ళ అమ్మగారు వచ్చి ఎవరో కనిపించడం లేదో అని చెప్పి పోయినారంట. వాళ్ళు ఎవరు ఏంటో చెప్తారా? నాకు తెలిస్తే నేనే ఎతికి చెప్తాను. ఇది నీకు పుట్టిన బుద్ధా లేకపోతే ఎవరన్నా పంపిస్తే వచ్చావా? నన్నెవరూ పంపించలేదు సార్. నా అంతటా నేనే వచ్చినాను.
చెప్పండి, అసలు ఆ మీనాక్షి గారికి మా ఇంటి మీద ఎందుకు అనుమానం వచ్చినది? చెప్పాను కదా, వాళ్ళ మనిషి ఆ ఇంటికి వచ్చి ఆ తర్వాత కనిపించలేదు. ఆ మనిషిని వెతుక్కుంటూ వచ్చారు. ఇంట్లో సరిగ్గా ఎవరూ రెస్పాండ్ కావటం లేదని నన్ను తీసుకొని వచ్చారు. అయినా మీ వాళ్ళ నుంచి సరైన స్పందన లేదు. ఈ ఊరు మాది, ఈ జనాలు మా వాళ్ళు, మమ్మల్ని ఏం చేస్తారని అనుకుంటున్నారు, కానీ పోలీస్ పవర్ ఏంటో మీకు ఇంకా తెలియదు. అంత దూరం ఎందుకు సార్? మీరు చెప్పింది మేము చేయకపోతే కదా నేను వచ్చింది. అందుకే చెప్పండి, తప్పిపోయిన మనిషి ఎవరో? ఎవరో చెప్తే నిజంగా వెతికి పెడతావా రాయుడు? ఎందుకు ఎతకనమ్మా? భరత్ బాబు మా కౌశిక్ బాబుకి స్నేహితుడు. భరత్ బాబుని నాలాగే చూసుకోవాలని కౌశిక్ బాబే చెప్పిపోయినాడు. అలాంటప్పుడు ఎందుకు చేయను? మీకేం కావాలో చెప్పండి, చేస్తాను. ఆ తప్పిపోయిన మనిషి ఎవరు? ఇదిగో చూడు. అదేందమ్మా, ఇది మా కౌశిక్ బాబు గారి భార్య కదా. మా ఇంటి కోడలు ఈ అమ్మి ఫోటో ఇచ్చినారేంది? నీకు తెలిసింది అంతవరకే. మేం వెతుకుతుంది తన కోసమే. నీకు తెలిస్తే తను ఏమైందో కనుక్కో. నాకేం అర్థం కావట్లేదమ్మా. నీకే కాదు రాయుడు, మాకు అర్థం కావడం లేదు. మాకు తెలిసిన చంద్రిక ఇప్పుడు అక్కడ లేదు. మాతో ఉండి మా మనిషిగా ఉన్న చంద్రిక ఇప్పుడు అక్కడ కనిపించటం లేదు. మేం చూస్తున్న చంద్రిక వేరు, మా ఇంట్లో తప్పిపోయిన చంద్రిక వేరు. తనని మా ఇంటి నుంచి తీసుకొచ్చింది నువ్వే కదా రాయుడు. కానీ తనకి మా ఇల్లే తెలీదు, మేమెవరూ కూడా తెలీదు అంటోంది. మరి దానికేమంటావు? వివరాలు చెప్పారు కదా, అవి తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వచ్చి వివరాలు తెలుసుకొని చెప్పు రాయుడు. కనీసం నువ్వైనా మా కోడలు ఎక్కడుందో తెలుసుకొని చెప్పు. వస్తాను సిఐ గారు. సిద్ధు, సిద్ధు, ఇంకా ఎంతసేపు? మనం షాపింగ్ కి వెళ్ళాలి అని చెప్పాను కదా, ఫాస్ట్ గా రా. వస్తున్నా. మళ్ళీ వారం బాగోలేదు, వర్షం వచ్చింది అని ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉంటారు. ఏంటి అలా చూస్తున్నారు? నేను మాట్లాడేది మీ గురించే. ఈ మధ్య లాయర్ ప్రొఫెషన్ మానేసి ఆస్ట్రాలజీ బాగా చూస్తున్నారు కదా, అందుకే చెప్తున్నా. మేము హనీమూన్కి వెళ్ళటానికి మంచి రోజులు లేవు. పోనీ అలా వెళ్ళి టౌన్లో షాపింగ్ చేసుకుని మూవీ చూసి హోటల్లో తినేసి రావచ్చు కదా. దానికి కూడా మంచి రోజు చెడ్డ రోజులు ఉంటాయా? నేను ఏం చేసినా ఏం చెప్పినా మీ మంచి కోసమే చెప్తాను. అది మీకు అర్థం కాకపోతే ఏం చేయలేను. అయినా మీకు చెప్పిన పని వదిలేసి మిగతా పనులు బాగా చక్కబెడతారు కదా. ఆఫ్టర్ ఆల్ ప్రాపర్టీని ఒకరి పేరు నుంచి ఇంకొకరి పేరుకి మార్చడానికి ఎంతసేపు? దీనికి ఎన్ని రోజులు తీసుకుంటున్నారు? అసలు మీకు ఆస్తి మా పేరున ట్రాన్స్ఫర్ చేయటం ఇష్టం ఉందా లేదా? నువ్వు కూడా లాయర్వే కదా, ఆ పనేదో నువ్వే చూసుకో. నన్ను అడగడం దేనికి? అయినా ప్రాపర్టీ మీద ఎన్ని లిటిగేషన్స్ ఉన్నాయో తెలుసా? కొన్నిటి మీద కేసులు ఉన్నాయి, ఇంకొన్ని భూముల మీద రిజిస్ట్రేషన్ స్టే ఉంది. అవన్నీ క్లియర్ అవ్వాలంటే టైం పడుతుంది. నీకు డౌట్గా ఉంటే డాక్యుమెంట్స్ ఇస్తాను, చదువుకోవచ్చు. నేనిప్పుడు ఈ ఇంటికి కోడల్ని. నేను ఇలాంటి పనులు అస్సలు పట్టించుకోను. ఇవన్నీ చేయడానికే మిమ్మల్ని ఇక్కడ పెట్టారు. ఆ పని లేదంటే అసలు మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇక నాకు సలహాలు ఇవ్వటం మానేసి మీకిచ్చిన పని పూర్తి చేయండి. సిద్ధు, ఇంకా ఎంతసేపు?
టైం ఎంత అయిందో చూడు. హరి అప్. వస్తున్నా చంద్రిక. దగ్గరకు వస్తే దూరం పెడుతుంది, అందరి ముందు మాత్రం పెద్ద ప్రేమ ఉన్నట్టు ఏం బిల్డప్ ఇస్తుందో. సిద్ధు, ఏంటి అలా నిలబడిపోయావు? త్వరగా రా. వస్తున్నా, పద వెళ్దాం, పద పద. అమ్మా, పాప ఏడుస్తా ఉన్నది, మీరు ఎత్తుకోండి, ఏడుపు ఆపుతాది. ఏయ్, అయ్యో మ్యాడ్, సెన్స్ లేదా? మేమిప్పుడు బయటకు వెళ్తున్నాం కదా, ఇప్పుడు తెచ్చి పాపని ఇవ్వడంలో అర్థమేంటి? నిన్ను పెట్టిందే పాపని చూసుకోమని. ఆల్రెడీ నేను నీకు చెప్పాను కదా, పాప బాధ్యత నువ్వే చూసుకోవాలి. మాకు కొత్తగా పెళ్ళయింది, మాకు కాస్త ప్రైవసీ కావాలి. ఇలా ప్రతిసారి వచ్చి పాప ఏడ్చింది, పాప పిలిచింది అని నా దగ్గర సాకులు చెప్పకు, అర్థమైందా? అట్టగేనమ్మా. సిద్ధు, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? లేట్ చేసే కొద్దీ ఇలా ఏదో ఒక ప్రాబ్లం ఎదురవుతూనే ఉంటుంది. అనవసరంగా నా మూడ్ డిస్టర్బ్ చేసుకోలేను. వెళ్దాం, పద. పాపని లేవు తులసి, నేను చూసుకుంటాను. ఏందో బాబు, అంతకుముందు పాప అలా ఏడిస్తే చాలు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు పాప ఏడుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతుండాది. ఎంత పెళ్ళైనా మరీ ఇట్ట మారిపోతారా? పాపనివ్వండి బాబు. పర్లేదులే, కాసేపు నేను చూసుకుంటాను. సరే బాబు. ఏడోకమ్మా, ఏడోకు. నీకు నేనున్నానుగా. అమ్మ పట్టించుకోకపోయినా నిన్ను నేనైతే వదిలిపెట్టను. ఈరోజు అమ్మ పుట్టినరోజు. నన్ను మర్చిపోయింది, నిన్ను కూడా పట్టించుకోవడం లేదు. నాన్నమ్మను కూడా మర్చిపోయింది. ఎప్పుడు మొదటగా నా విషెస్ కోసం ఎదురు చూసే మనిషి ఎలా మారిపోయిందో చూడు. ఆపు, ఆపు, స్టాప్. ఎందుకు? చెప్పాను కదా, బండి ఆపు. ఏంటి ఇక్కడ ఆపమన్నావు? నీకేమైనా పనుందా? నాకేం పని ఉంటుంది? అయితే వెళ్ళి ఇది నా పని చూసుకుని ఈవినింగ్ 5 o'clockకి రా. అప్పుడు నన్ను పికప్ చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళు. ఏంటి చంద్రిక నువ్వు అనేది? నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళాలా? అయినా నాకు నీతో తిరగడం తప్ప వేరే పనులేం లేవు. నీతోనే ఉంటాను. నువ్వు ఉంటానన్నా సరే, నేను నీతో ఉండను. నేను నా దారిన వెళ్ళిపోతాను. కావాలంటే నువ్వు ఇక్కడే ఉండు. అదేంటి చంద్రిక? అది అంతే. నువ్వు నోరు మూసుకొని బయలుదేరు. సాయంత్రం వచ్చి పికప్ చేసుకో. ఎవరికి అనుమానం రాకూడదు. వెళ్ళు. అసలు ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? అసలు ఏం మాట్లాడుతున్నావు? మన ఇద్దరం భార్యాభర్తలం. నన్ను నా దారిన వెళ్ళిపోమంటావు, నువ్వు ఎటో వెళ్తానంటావు. అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఇంట్లో ఎలాగో మనం కలిసి ఉండడం లేదు. కనీసం ఇలా బయటకు వచ్చినప్పుడైనా సరదాగా బైక్ మీద అలా కలిసి తిరగచ్చు కదా. ఏంటి, నీతో కలిసి నేను సరదాగా తిరగాల? నో ఛాన్స్. నాకు మూడ్ లేదు. ఇంట్లోనే నీతో కలిసి ఉండటం లేదు అని తెలుసు కదా, ఇక బయట ఎందుకు కలిసి ఉంటాను? డూ యూ హ్యావ్ సెన్స్? నాకు నువ్వంటే ఇష్టం లేదు. నోరు మూసుకుని వెళ్ళు. అసలు నీ మనసులో ఏముందో నాకు అర్థం కావడం లేదు. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? అక్కడ అందరి ముందు నేను నా భర్త కలిసి బయటికి వెళ్ళాలని బిల్డప్ ఇచ్చావు. ఇక్కడేమో నన్ను ఫూల్ని చేసి వెళ్ళిపోమంటున్నావు. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? జోకర్లా కనిపిస్తున్నానా? నో, యూర్ అ బఫూన్. చూడు, నువ్వు నన్ను ఇష్టపడ్డావని నేను పెళ్లి చేసుకోలేదు. నాకు అవసరం కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఓవర్ యాక్షన్ చేయకు. అర్థమైందా?
చంద్రిక చంద్రిక ఆటో చంద్రిక ఆటో స్టాప్. ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా? దర్గా దగ్గరికి వస్తావా? చంద్రిక ఆగు, నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను నిన్ను తీసుకెళ్తాను. ప్లీజ్ మనిద్దరం కలిసి వెళ్దాం, నా మాట విను. గో టు హెల్. చంద్రిక చంద్రిక ఆటో పోనీ. చంద్రిక నా మాట విను. చంద్రిక ప్లీజ్. చంద్రిక ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, నన్ను మరీ పురుగు కంటే హీనంగా చూస్తుంది. ఆ మాత్రం దానికి పెళ్ళెందుకు చేసుకుందాం? ప్రతి వాడికి లోకం అయిపోయాను. తులసి బాబు, పాప నిద్రపోయింది, తీసుకెళ్లి లోపల పడుకోబెట్టు. పాపకి లైట్గా జ్వరం ఉన్నట్టుంది. నిద్ర లేచాక అన్నం తినిపించి సిరప్ ఉంటుంది, ఆ సిరప్ ఒక 5 ml. అట్నే పాప మీ దగ్గర బానే ఉంది. మామూలుగా అయితే ఒంట్లో బాలేకపోతే పిల్లలు అమ్మా నాయన దగ్గర తప్ప వేరే ఎవ్వరి దగ్గర ఉండరు. అట్లాంటిది మీ దగ్గర బానే ఉంది. పాప నాకు మొదటి నుంచి బాగా అలవాటైందిలే, అందుకే బాగా దగ్గరైంది. పాపని జాగ్రత్తగా చూసుకో తులసి. చంద్రిక ఎప్పుడొస్తుందో తెలియదు కదా, కొంచెం కనిపెట్టుకుని ఉండు. అట్నేనయ్యా. ఏంటి భరత్, పాప గురించి ఫీల్ అవుతున్నావా? ఎంతైనా కన్న తండ్రివి కదా, ఆ మాత్రం బాధ ఉంటుంది. కానీ నీకున్న ఫీలింగ్స్ చంద్రికకి లేకుండా పోయాయి కదా భరత్. పాపని అలా వదిలేసి ఆ సిద్ధుతో కలిసి బయటికి వెళ్ళిపోయింది. తను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? ఇప్పుడు నువ్వు చంద్రిక గురించి నాకు చాడీలు చెప్పడానికి వచ్చావా? చంద్రిక విషయంలో ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు, ఇంకా తన మీద ప్లాన్స్ చేయడం మానే. ఇప్పుడు నాకు ఆ అవసరం లేదు భరత్, ఎందుకంటే చంద్రిక నిన్ను వదిలేసింది కదా. నీ విషయంలో నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసింది. భరత్ నాకు భర్త కాదు, నేను తనకి భార్యని కాదు. నీకు కావాలంటే భరత్ని నువ్వే పెళ్లి చేసుకో, పిల్లల్ని కను, నీ ఇష్టం అని చెప్పింది. ఎప్పుడో క్లియరెన్స్ కూడా ఇచ్చేసింది భరత్. ఇక తన గురించి నేనెందుకు ఆలోచిస్తాను? నిజం చెప్పాలంటే చంద్రికకి నీ మీదనే కాదు, పాప మీద కూడా ప్రేమ లేదు భరత్. నువ్వే చూస్తున్నావు కదా పాపని వదిలేసి ఎలా వెళ్ళిపోయిందో. ఇక ఫ్యూచర్లో తను పాపని కూడా వదిలేస్తుంది, ఆ గ్యారెంటీ నేనిస్తున్నాను. కానీ నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. పాపని నేను జాగ్రత్తగా పెంచుతాను, తనని నా బిడ్డలాగే చూసుకుంటాను. రేపు మనం పిల్లల్ని కన్నా సరే నేను మాత్రం పాపని నా సొంత బిడ్డలాగే పెంచుతాను. ఐ స్వేర్ భరత్. ఆపు నీ ఓవర్ యాక్టింగ్. నువ్వు చాలా దూరం ఆలోచించినట్టున్నావు, నీకంత సీన్ లేదు. చంద్రిక నాకు దూరం కాదు, నేను నీకు దగ్గర కాను. నీ ఇష్టం వచ్చిన కథ నువ్వు అల్లుకోవద్దు. అంటే ఇంకా చంద్రిక నీతో కలిసి ఉంటుంది అనుకుంటున్నావా? అవతల సిద్ధుతో పెళ్లి కూడా అయిపోయింది, చూసావు కదా నీ కళ్ళ ముందే వాళ్ళిద్దరు ఎలా బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారు, ఏదేదో చేస్తారు. అయినా నువ్వు ఇంకా నా చంద్రిక మంచిది అంటూ కూర్చుంటావా? షట్ అప్ రుద్రాణి. ఎందుకు భరత్ నన్ను ఇంకా బాధ పెడతావు?
చంద్రికని మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పట్లేదు. ఎలాగో చంద్రిక నీకు దూరం అయింది కదా, నన్ను నీదాన్ని చేసుకో భరత్. నార్మల్, నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ వాళ్ళందరినీ మాయ చేసి నా భార్యగా ఇక్కడ సెటిల్ కాగలవేమో గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం నా జీవితంలోకి రాలేవు. నా మనసులో నీకు పొరపాటును కూడా స్థానం లేదు. నీ లైఫ్ మొత్తం ఎదురు చూసినా సరే నేను మాత్రం నీకు దక్కను. నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు, గుర్తుంచుకో. ఎంత దూరం పారిపోతావు? పోలీసులకి నిన్ను పట్టుకోవడం కష్టమేం కాదమ్మే. మరి నన్నేం చేయమంటారు? ఒక పక్క భరత్ మీనాక్షిలిద్దరూ నా వెనుక పోలీస్ కుక్కల్లా వెంట పడుతున్నారు. ఇటు చూస్తే ఆ లక్ష్మి గారిలో కూడా తేడా కనిపిస్తోంది. సిద్ధుతో తాళి కట్టించుకున్నప్పుడే అనుమానం మొదలైంది. అది ఇప్పుడు పెరిగి పెద్దదైంది. మీరు ఏదో ఒకటి చేయాలి.